ఏంటమ్మా భోగాపురానికి దారేదో ఒకసారి రమ్మనండి, నేను తీసుకెళ్తాను ఆ కారులో. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎక్కించి మరి తీసుకెళ్తా. కాదు, మొన్న ఆర్సిలర్ మిట్టల్ నక్కపల్లి దగ్గర అంగరంగ వైభవంగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి శంకుస్థాపన జరిగింది. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే ఆ ఎపిసోడ్ మొత్తంలో నేనున్నాను. అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ జరిగింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాగ కాంపన్సేషన్స్ పే చేసాము, ఎలాగ R&R అయ్యింది, అవన్నీ కూడా నాకు తెలుసు. బయటకు వచ్చి మొన్నటి వరకు ఏమన్నా స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిద్దా అని మాట్లాడిన పెద్ద మనిషి ఆర్సిలర్ మిట్టల్ కూడా నేనే తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను అన్నట్టు. దావూస్ వెళ్తే చలేసేస్తుందని పెద్ద మనుషులు మీరు అబ్జర్వ్ గుర్తుందా మీకు? దావూస్ వెళ్తే చలి చాలా ఉంటుంది, -డిగ్రీస్ ఉంటాయి, అందువల్ల మేము స్నానాలు కూడా చేయలేము, ఇలాంటి వర్డ్స్ అన్నీ వచ్చినాయి. అలాంటి పెద్ద మనుషులు వీళ్ళు ఆర్సిలర్ మిట్టల్ వాళ్ళతో మాట్లాడేశారట, గూగుల్ వాళ్ళతో మాట్లాడేశారట. అదంతా మేము చోరీ చేస్తున్నామంట. ఏదో అంటారు కదా, చెప్పేవాడికి వినేవాడు లోకువా అని, అలా సామెతను బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం అంత లోకు అవ్వద్దు.